హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఈరోజు స్పెషల్ ఏంటంటే వర్షాకాలం స్పెషల్ ఫుడ్ అనమాట. తాటికాయలు. ఇవి ఎలా ఉడకపెట్టుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. అంగో చూశారు కదా, 3 తెచ్చారు మా డాడీ తాటికాయలు. మంచిగా వాష్ చేసేసుకున్నారనమాట. వాటికి ఇసుకది ఉంటుంది కదా, అది మొత్తం లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అట్లా కిందకి కొట్టేసి నేలకేసి కొట్టేసి అట్లా టెంకలు ఉంటాయి కదా, టెంకలు ఓపెన్ చేసుకుని మంచిగా కోసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎలా తీస్తున్నారో అట్లా తీసుకోవాలి. ఈజీగా ఉంటుంది అనమాట అట్లా చేస్తే. ఇది వరకు మేము ఫుల్ తినేసేవాళ్ళం చిన్నప్పుడు. మా అన్నయ్య ఉండేవాడు, గణేష్ అన్నయ్య అని చెప్పి. ఆ అన్నయ్య మేమందరం చిన్నపిల్లలప్పుడు తోటలో తిరిగేసి, మా ఇంటి వెనక తోట ఉంటుంది అనమాట, తోటలో తిరిగేసి 3-4 కాయలు తీసుకొచ్చేసి, తాటాకులు ఉంటాయి కదా, ఎండిపోయిన తాటాకులు, దానిలో వేసి కాల్చేసి అక్కడే తినేసేవాళ్ళం. చాలా మెమరీస్ ఉండేవన్నమాట చిన్నప్పుడు. ఇంక ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారుగా, ఎవరి పనులు వాళ్ళవి. అదిగోండి అట్లా తీసేసుకుని మంచిగా కట్ చేసుకోవాలి. అవే తినడానికి బాగుంటాయి అన్నమాట, ఉడకబెట్టేసుకొని మంచిగా. చూసారు కదా ఎలా కోస్తున్నారో మా డాడీ. అట్లా కోసేసుకోవాలి. అలా ఒకదానిపైన ఒకటి నీట్గా పెట్టుకొని స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టేసుకోవడమే. మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. అదిగోండి మా మమ్మీ ఉడకపెట్టేశారు. కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం బెల్లం వేసుకుని ఉడకబెట్టేసుకుంటే కొంచెం స్వీట్గా బాగుంటాయి. అంటే కొంచెం చేదుగా అనిపిస్తాయి కదా, అది ఉండదు. కొంచెం బెల్లం వేసుకుంటే చేదు అనేది ఉండదు అనమాట. చూసారు కదా మంచిగా ఉడికిపోయాయి. ఇంకా ఫుల్గా లాగించేయటమే. వర్షాకాలం వచ్చిందంటే ఇంక ఇది మంచి స్పెషల్ డిష్ అనమాట. మా ఇంట్లో అందరూ అట్లనే చేస్తారు. మంచిగా ఉడకబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టుకుని నైట్ తినడం, లేదంటే నైట్ ఉడకబెట్టేసుకుని మార్నింగ్ తింటే బాగుంటాయి అన్నమాట. సూపర్ ఉంటాయి. ట్రై చేయండి. బాయ్ గైస్.